ఆధునిక కాలంలో యువత డ్రగ్స్ కి బానిసలై జీవితాలను చెడగొట్టుకుంటున్నారు. విచ్చలవిడితనం, పబ్ కల్చర్, పార్టీలతో యువత డ్రగ్స్ పట్ల ఆకర్షితులై చివరికి వాటికి బానిసలవుతున్నారు. ఆరోగ్యాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలు మనిషి ఆరోగ్యంపై చూపే ప్రభావంపై డాక్టర్ సుబే చౌదరితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్ మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి ఆరోగ్యం నాశనం చేసుకుంటున్న పరిస్థితులకు ఉంది. ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు, న్యూరాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మీద ఎట్లా ప్రభావం పడుతుంది? డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ ఎట్లా ప్రవర్తిస్తారు వాళ్ళు? సో ఆధునిక కాలంలో మనం చూస్తే ఇప్పుడు డ్రగ్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మారుతున్న పరిస్థితులు, పబ్ కల్చర్స్ ఇవన్నీ వచ్చేటప్పటికి కొత్తగా ఏదో ప్రయోగం చేద్దాం అనుకుని చాలామంది యువత దీని బారిన పడుతున్నారు. ఆల్కహాల్ నుంచి మొదలు పెడితే కనుక కొకెయిన్, కెనాబిస్ అని, ఎల్ఎస్డి అని ఇలా రకరకాలు ఉన్నాయి. సో ఇవన్నీ మనిషి యొక్క ఆరోగ్యం పైన ప్రభావం పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే మందే కాకుండా, తీసుకునే క్వాంటిటీయే కాకుండా ఏ విధంగా ఏ రూట్లో తీసుకుంటున్నారనే దాని మీద బట్టి కూడా వీళ్ళ బాడీ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి ఇప్పుడు మనం కొన్ని మందులు బ్రెయిన్ మీద ఎక్కువ పడవచ్చు ప్రభావం, కొన్ని హార్ట్ మీద ఎక్కువ పడవచ్చు. సో చాలా డ్రగ్స్ ఎక్కువగా బ్రెయిన్ మీద, హార్ట్ మీద పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మిగతా ఆర్గన్స్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. సో ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు వీళ్ళకి మానసిక ఆరోగ్యం మీద కూడా చాలా ఎక్కువగా పడే ప్రభావం ఉంటుందన్నమాట. సో అందుకని వాళ్ళు ఎమోషనల్గా బాగా అన్స్టేబుల్గా ఉంటారు. వాళ్ళ బిహేవియర్ చాలా అబ్నార్మల్గా ఉంటుంది. వాళ్ళ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ మీద కూడా ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎండిఎంఏ కావచ్చు, ఎల్ఎస్డి కావచ్చు, కొకెయిన్, హెరాయిన్, దాంతోపాటు గాంజాయి. సో వీటన్నిటి ద్వారా, ఇవన్నీ తీసుకోవడం ద్వారా పర్టికులర్గా ఏ ఆర్గాన్స్ ఎక్కువ డ్యామేజ్ అవకాశం ఉంది? ముఖ్యంగా ఐవి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఎక్యూట్గా, అంటే సడన్గా వచ్చే ప్రాబ్లమ్సే కాకుండా దీర్ఘకాలికంగా వీళ్ళ హార్ట్ మీద ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ అని, అంటే హార్ట్కి ఇన్ఫెక్షన్స్ వెళ్ళొచ్చు, బ్లడ్లోకి ఇన్ఫెక్షన్స్ వెళ్ళొచ్చు. సో దీని మూలాన తీవ్ర ప్రభావం పడి వీళ్ళకి సడన్గా ఎక్యూట్గా వచ్చే ప్రాబ్లమ్సే కాకుండా దీర్ఘకాలికంగా వచ్చే ప్రాబ్లమ్స్, అంటే ఉదాహరణకి ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ అని హార్ట్లో ఇన్ఫెక్షన్ వచ్చి అది బ్రెయిన్కి కూడా మళ్ళీ స్ప్రెడ్ అయ్యి ఇట్లా వివిధ రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సార్, డ్రగ్స్కి ఎడిట్ అయిన వాళ్ళు కొంతమంది మానేయాలనుకుంటూ ఉంటారు. సో దాని నుంచి బయటపడాలనుకుంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు మానేయాలంటే ఏం చేయాలి? అంటే వాళ్ళ ఆలోచనల్ని డ్రగ్స్ వైపు వెళ్లకుండా కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో ముఖ్యంగా ఈ డ్రగ్స్ గురించి మనం నిజాయితీగా చెప్పాలంటే కనుక మనం గట్టి మెజర్స్ తీసుకోవాల్సింది. ఎందుకంటే రాను ఆధునిక కాలంలో వీటి వాడకం పెరిగిపోతుంది. కొంతమందికి మానాలను ఉండొచ్చు, కొంతమంది యాక్సిడెంటల్గా తెలవక దాంట్లో ఇరుక్కుపోయి ఉండొచ్చు. అందుకని మనం వాళ్ళని దోషులుగా కాకుండా మానవతా దృక్పథంతో చూడాలి. డ్రగ్స్ కారణంగా పూర్తి స్థాయిలో ఇటు మెదడు మీద ఎఫెక్ట్ పడుతుంది, గుండె మీద ఎఫెక్ట్ పడుతుంది, ఊపిరితిత్తుల మీద పడుతుంది, కిడ్నీల మీద పడుతుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ మహమ్మారి కారణంగా మనిషి శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితులకు ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో వాసు, TV9 హైదరాబాద్.